హైదరాబాద్కి వెళ్ళి వచ్చామండి. దిల్సుఖ్ నగర్కి వెళ్ళి అమ్మవారిని చూడగానే ఎంతో ఆనందమైంది. మీరందరూ వచ్చి దర్శించుకోండి. మేము కూడా మళ్ళీ మళ్ళీ వచ్చి చూడాలని, ఎన్ని జన్మల పుణ్యమో అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. మేము అందరం కలిసి వచ్చాము. మీరు కూడా అందరూ కలిసి వచ్చి దర్శనం చేసుకోండి. అమ్మవారిని చూడగానే ఇక్కడ నుండి వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. చాలా ఆహ్లాదకరంగా ఉంది. అమ్మ సాక్షాత్ పైనుండి వచ్చి దర్శనం ఇచ్చినట్లుగా ఉంది. అమ్మను చూస్తూనే ఉండాలనిపిస్తుంది. చాలా చాలా ధన్యవాదాలు. మేము ఓల్డ్ మలక్పేట నుంచి వచ్చామండి. భద్రకాళి అమ్మవారు చూడంగానే ఇదే ఫస్ట్ టైము. చాలా బాగుంది. చూసేవారికి కన్నుల పండుగగా ఉంటుందండి. మీరు కూడా ఇలాగే వచ్చి దర్శనం చేసుకోవాలని నేను కోరుతున్నాను. నా పేరు శ్రీదేవ్ అండి. మేము మలక్పేట నుంచి వచ్చాము. మలక్పేట నుంచి వచ్చామండి హైదరాబాదు. మాకు ఇక్కడ అమ్మవారిని చూడగానే ఒక కొత్త అనుభూతి కలిగిందండి. ఒక ఆధ్యాత్మిక చింతన, అసలు ఎక్కడ వెళ్ళబుద్ధి కావట్లేదు. ఇక్కడే మాకు ఉండాలన్నంత ఇది అనిపిస్తుందండి. అసలు మొత్తం చాలా ఆత్మశాంతిగా, చాలా ఆధ్యాత్మిక బాగా ఉట్టి పడుతుంది ఈ గుడిలో. ఎన్నో 1000 జన్మల పుణ్యం లెక్క అనిపిస్తుందండి ఈ గుడికి రావడం మాకు ఎంతో అదృష్టంగా. ఈ గుడి ప్రత్యేకత, అమ్మవారు భద్రకాళి అనగానే అసలు అదొక రూపం అనుకుంటాము, కానీ అమ్మవారి ప్రశాంతత చూసిన వెంటనే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుందండి ఈ అమ్మవారి గుడి చూడడం. మీరు ఫస్ట్ టైం వస్తున్నారండి? లేదండి, నేను ఇప్పుడు 4 టైమ్స్ వచ్చాను. హైదరాబాద్ నుంచి వచ్చామండి భద్రకాళి మహంకాళి టెంపుల్ చూడడానికి. మాకు ఇక్కడ దర్శనం అయిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ మళ్ళీ రావాలని అనిపిస్తుంది. మళ్ళీ వస్తాం తప్పకుండా. అందరూ మీరు కూడా వచ్చి దర్శనం చేస్తారు. जय बोलो भद्रकाली माता की 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 जय बोलो भद्रकाली माता की।